తీయగా చల్లగా. డి శ్రీనివాస్. రాగాలే గుండెలోన పొంగుతున్న ఈ వేళ, ప్రియగానాలే కన్నె ప్రేమ దోచుకున్న శుభవేళ. చేరాలి సొగసుల తీరం, సాగాలి తక్కతిమి తాళం, తగ్గాలి తనువుల దూరం, తీరాలి వయసుల తాపం. ఓ గుండెలోన పొంగుతున్న ఈ వేళ, ప్రియగానాలే కన్నె ప్రేమ దోచుకున్న శుభవేళ. కోయిల పాడిన పల్లవి స్వరాలలో నీ ఉంటే, పదాలలో నేనుంటా. వేకువ పూచిన తొలి తొలి గీతిక ప్రియ ప్రియ నీవైతే, శృతిలయ నేనవుతా. కలకాలం కౌగిలై నిన్నే చేరుకోని, కనురెప్పల నీడలో కలై ఒదిగిపోని. ఓ ప్రియా దరి చేరితే దాచుకోనా, తొలి ప్రేమలే దోచుకోనా. ప్రియ రాగాలే గుండెలోన పొంగుతున్న ఈ వేళ, ప్రియగానాలే కన్నె ప్రేమ దోచుకున్న శుభవేళ. చెయ్యని యవ్వన వీణలు అలా అలా సవరించు, పదే పదే పలికించు. వేకువ పూచిన తొలి తొలి గీతిక ప్రియ ప్రియ నీవైతే, శృతిలయ నేనవుతా. పదములతో కమ్మని కథే రాసుకోనా, ఒడి చేరి వెచ్చగా చలే కాచుకోనా. ఓ ప్రియా పరువాలనే పంచుకోని, పడు చాటలే సాగిపోని. ప్రియ రాగాలే గుండెలోన పొంగుతున్న ఈ వేళ, ప్రియగానాలే కన్నె ప్రేమ దోచుకున్న శుభవేళ. చేరాలి సొగసుల తీరం, సాగాలి తక్కతిమి తాళం, తగ్గాలి తనువుల దూరం, తీరాలి వయసుల తాపం. ఓ
శ్రీనివాస్, సార్ ఒక సార్ చెరువులో నీళ్లు తాగడానికి వెళ్ళినప్పుడు సార్ మనం కొంచెం ఆ చెరువులో ఆ పడిపోయిన ఎండిపోయిన ఆకులు ఇట్లాంటివి, రెమ్మలు ఇట్లాంటివి ఉంటే అవి పక్కకు తప్పించి మనం కొంచెం నీళ్లు తాగుతాం. కొన్ని కొన్ని చెరువుల్లో ఒపేక్గా కాకుండా ట్రాన్స్పరెంట్గా ఉంటాయి. వాటర్ బెడ్ అనేది చెరువు అట్టడుగు భాగంలో నేల కూడా కనబడుతుంటుంది. అంటే ఆ వాటర్ అంత క్లీన్ అని అర్థం. అట్లాంటి స్వచ్ఛమైన ఒక ఒక ప్రవాహం, గంగా ప్రవాహం, ఒక జలం, స్వచ్ఛమైన జలం తాగితే, చల్లటి నీరు తాగితే ఎంత హాయిగా ఉంది, అంత హాయిగా ఉంది నీ వాయిస్ ఈ పాటలో. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే క్లారిటీ ఉంది, పాడే దాంట్లో క్లారిటీ ఉన్నప్పుడు, ఆ పదాలు క్లియర్గా పలుకుతున్నప్పుడు ఆ రాగం కూడా రాణిస్తుంది, స్వచ్ఛంగా అనిపిస్తుంది. చాలా చక్కగా పాడావు. కాకపోతే ఒక్కొక్కసారి గాత్ర సహకారం, ఈ వీళ్ళు బృంద సహకారం ఉంది, అది ఒక్కొక్కసారి శృతి మించి అసలు కన్నా ఏదో ఇది డామినేట్ చేసినట్టుగా కొంచెం ఎక్కువైంది అనిపించింది తప్ప అది నీ తప్పు కాదు. నీ పాత్ర నువ్వు చక్కగా నిర్వహించావు. అంటే వాళ్ళు డామినేట్ చేశారు కొంచెం. అన్నిసార్లు డామినేట్ చేయకుండా ఉంటే బాగుండు. ఒరిజినల్ అలా ఉందమ్మా, అంటే ఒరిజినల్లో ఉన్నటువంటి ఆ ఇంపాక్ట్ మీరు తీసుకురాలేరు కదా, కొంచెం ప్రాసెస్డ్గా ఉంటుంది అదంతా కూడా. సో అది పక్కన పెడితే నువ్వు చాలా చక్కగా పాడావు, అద్భుతంగా పాడావు. థ్యాంక్ యూ సార్. శ్రీనివాస్, సార్ ఒకప్పుడు కొంతకాలం ఉర్రు తొలగించిన పాట అయిపోయింది జనాలందరినీ కూడా. చాలా మంచి స్వర రచన, దానికి తగినట్టు సాహిత్యం, చక్కటి గాత్ర సహకారంతో పాట విపరీతంగా జనాదరణకు నోచుకుంది. ఈ పాట మంచి పాట పాడావు. ఇందులో మహాద్భుతంగా అనిపించిన నాకు పంక్తులు, నువ్వు ఈ మొత్తం పాటలో ఇక్కడ నేను పాడాను మామూలుగా పాడలేదని నీకు అనిపించిన పంక్తి ఏంటి చెప్పు. ఓ ప్రియా ఓ దరి చేరితే దాచుకోనా, తొలి ప్రేమలే దోచుకోనా. అక్కడ నువ్వు అద్భుతంగా మహాద్భుతంగా పాడావని నువ్వు అనుకుంటున్నావు కదా, చెప్పు మనసులో మాట. అంటే అనుకున్నాను సార్. నాకు నిజంగా ఏమనిపించిందంటే, కలకాలం కౌగిలై నిన్నే చేరుకోని కనురెప్పల నీడలో కలై ఒదిగిపోని, ఆ వాక్యం మట్టుకు అద్భుతంగా అనిపించింది నాకు. అది మహాద్భుతం. తర్వాత మెరుగుపరుచుకోవాల్సిన అంశం ఏంటంటే, ఎక్కడెక్కడంటే రెండోసారి వచ్చిన పల్లవిలో ఆలాపన ఉంది చూసావా, ఓ ఆ ఆలాపన కొంచెం నాకు ఇంకొంచెం బాగుంటే బాగుండు అనిపించింది. అదొకటి. రెండవ చరణంలో ఓ ప్రియా పరువాలనే అన్న చోట కొంచెం ఇబ్బందిగా అనిపించింది. పరువాలనే ఆ మాట ఒక్కటి ఇబ్బందిగా అనిపించింది. ఇవి మెరుగుపరచుకోవాల్సిన అంశాలు, మిగతా అంతా అద్భుతం. థ్యాంక్ యూ సార్. శ్రీనివాస్, మేడం ఇది రిలీజ్ అయిన టైంలో అత్యంత ప్రజాదరణ పొందిన మాట వాస్తవం. ఈ రోజు పాడినా కూడా ఇంతే రెస్పాన్స్ రావటం అనేది అమోఘం. అది పాటకు ఉన్నటువంటి వాల్యూ, అది అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏలుతూనే ఉంది. ఏ కార్యక్రమం అయినా సరే ఆ కోరస్ బిట్స్ వచ్చింది అంటే, అది వినిపించింది అంటే దట్స్ ఇట్. అది జనాల్లో ఎక్కడ లేని హుషారు వచ్చేస్తుంది అనడంలో సందేహం లేదు. సో అటువంటి సూపర్ హిట్ సాంగ్ని ఎంచుకోవటం, ముఖ్యంగా ఫీమేల్ ఓరియంటెడ్ సాంగ్స్ అంటే ఒక ప్రత్యేకమైన ఎపిసోడ్ తయారు చేసినప్పుడు మేల్ సింగర్స్కి ప్రాబ్లమే, డూయెట్సే పాడాల్సి వస్తుంది. అంతే కదా, అమ్మాయిలు కూడా ఉన్నారు, సోలోస్ వాళ్ళు ఎలాగో తీసేసుకుంటారు. లేదు, యాక్చువల్గా అబ్బాయిలు కూడా ఫీమేల్ సోలోస్ పాడొచ్చు కదా. 100% పాడొచ్చు. కాకపోతే ఏంటంటే మనం వినేంత వరకు ఓకే, మనం జడ్జ్ చేస్తాం కదా ఇక్కడ, అందుకని భయపడతారు పాపం. మీరు మేల్ సోలోస్ పాడారా లేదా? ప్రణీత, గాయత్రి, శ్రీలలిత పాడారు కదా, అది జడ్జ్ చేసినప్పుడు ఇది కూడా చేయించు. అంటే ఈ పాట ఏంటది, అమ్మ అమ్మాని పిలిచావు అనే పాట ఉంది కదా, సుశీల గారు పాడింది. ఎవరికి మనసివ్వని దానను అని ఉంది. అట్లాంటి పాడేటప్పుడు మేల్ పాడాలంటే ఇబ్బంది తప్ప, కొన్ని వాటిలో స్పెసిఫిక్గా అట్లా లేనప్పుడు పాడచ్చు. ఓకే, పాయింట్ మేడ్. సో నేనేం చెప్తున్నానంటే, డూయట్ని కూడా, అది కష్టమైనటువంటి ఒక డూయట్ని నువ్వు చాలా బాగా మేనేజ్ చేసావు, చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ మ్యామ్. దట్ ఈస్ వాట్ ఐ వాంట్ మేక్ ఇట్ అ పాయింట్. చాలా బాగుంది. సెకండ్ చరణంలో సెకండ్ లైన్ మర్చిపోయావు, ఫస్ట్ చరణంలో ఉన్న సెకండ్ లైనే పాడావు. అండ్
పదములతో కమ్మని కథే రాసుకోనీకి పెదవులతో కమ్మని కథే రాసుకోవడానికి స్టోరీ మార్చేసావు మొత్తానికి నువ్వు. అది ఒరిజినల్గా ఏంటంటే పెదవులతో కమ్మని కథే రాసుకొని, అది వాళ్ళిద్దరి మధ్య జరుగుతున్నటువంటి ఒక లవ్ డ్యూయట్. నువ్వు దాన్ని తీసుకొచ్చి పదములతో కమ్మని కథే రాసుకొని అని లవ్ లెటర్ని చేసావు దాన్ని. సో కొంచెం మర్చిపోయినా కూడా బాగా మేనేజ్ చేసావు అది కూడా. బట్ ఓవరాల్గా ఇట్ వాజ్ అ నీట్ పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ జడ్జెస్, వెల్ డన్ రా, ఆల్ ద బెస్ట్. తర్వాత మాట్లాడతాం. గుడ్ లక్.